వైసీపీ నేతలు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఏం చేశారని, సూపర్ 6ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకి సిద్ధం, నేనైనా వస్తా, టైము డేటు మీరు చెప్తే, లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశారు. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా, ఓ సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశాను. తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కదండి, దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగైనెస్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో 17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరగని పరిస్థితి. అలాగే 6వ నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే 6 నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి. కేవలం అగ్రిగోల్డ్ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి 8/11/2019 అది కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ మీరు చేసింది ఏంటంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 250 రూపాయలు పెన్షన్ని ఫస్ట్ 6 మంత్స్లో పెంచారు. ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా? 1950 తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని. మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ, ఏ పంచాయతీకి వెళ్ళినా, మున్సిపాలిటీకి వెళ్ళినా, కార్పొరేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి. గతంలో రోడ్లు వేసే పరిస్థితి చూసాం 1955 నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా. ఈ దిక్కుమాలిన గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే, గుంటలు పుడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా. ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు? అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం 1950 తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే. అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా? ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. అది రిలయన్స్ కానీ, టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, లోకేష్ బాబు యువగళంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా, అలాగే సిబిఆర్ఈ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా. లోకేష్ బాబు 20 లక్షలు తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు పనిచేస్తున్న విషయం మీకు కనపట్టలేదా? అలాగే మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలో మల్లవల్ అనే పారిశ్రామిక కారిడార్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 16.5 లక్షలు ఎకరం ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 85 లక్షలకు పెంచిన మాట నిజం కాదా? మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కి వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఆ 420 మంది కంపెనీలకి 89 లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కాదా? ఇవాళ మల్లవల్లిలో నేను ఎలక్ట్రికల్ ముందు చెప్పాను, 15,000 మందికి నా గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు ఇప్పిపోతే రాజకీయాల్లో కొనసాగను, ఓటు అడగనని చెప్పాను. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో విజన్ 2047 ప్రవేశపెట్టినప్పుడు 30,000 ఉద్యోగాలు మల్లవల్లిలో ఇస్తామన్న పరిస్థితి. వాళ్ళందరికీ మళ్ళీ 420 కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి. 18 నెలల్లోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే 24 నెలలకు కట్టపోతే అంటే ఆయన 6 నెలల్లోపు స్టార్ట్ చేయాలి, 18 నెలల్లోపు కంప్లీట్ చేయకపోతే ప్రభుత్వం వెనక్కి భూమి తీసుకుంటుంది ఇండస్ట్రేషన్ అని చెప్పిన మాట వాస్తవం కాదా? అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, మీకు కనపట్టలేదా లేదా వినపట్టలేదా? రాబోయే 20 నెలల్లో మల్లవల్లిలో 420 కంపెనీలు రావడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లో. 30,000 మందికి 15,000 మందికి నేను అన్నా కానీ 30,000 మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే. అలాగే అశోక్ లైలాండ్ని
హోసూరు ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్కి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇట్లా మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది? కనీసం హెచ్సిఎల్ కంపెనీ 14-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో గన్నవరంలో వచ్చింది. తర్వాత మీరు ఏమన్నా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో 6 మాసాల్లో మీరేం చేశారు? మేము 3,000 రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కాదా? అది లబ్ధిదారులు తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో. అలాగే ఆ 3,000 రూపాయలు పెంచిన మాట వాస్తవం కాదా? లేదా 85 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామా లేదా? అలాగే 200 పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయా లేవా? అలాగే 26 లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు 2 రోజుల్లో మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా? రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి, మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా? జనవరిలో కృష్ణా జిల్లాలోనే 150 కోట్ల రూపాయలు బాకీ ఉన్నమాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో? అలాగే ఖరీఫ్కి రబీకి నీరు ఇవ్వని పరిస్థితి నిజం కదా? పాలనని గాలి కొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రోడ్లను అతలాకుతలం చేసి పరిశ్రమలను పారిపోయేటట్టు చేసి మీరేదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజం అవుతుందా? ఎమోషన్స్ మీద ఎన్నికలు జరిగినాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని ఓటు ఇచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేవు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏదో కొద్దిమందితో చోటేసేవాళ్ళు, కానీ విదేశాల నుంచి మొన్న ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి 11 సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం. దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు 11 సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇమ్మని అనడం ఎంతవరకు న్యాయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా. అలాగే ఈ 11 మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలని పరిష్కరిద్దాం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు, తండోపు తండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మన పత్రికలో చూసాం. ఎస్, వచ్చారు, అది కాదని నిజం. వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కానీ వచ్చారు. వాళ్ళు ఏం అర్జీలు ఇచ్చారో మీరు బయట పెట్టాలి. మీరు మీ సొంత ధనంతో ఈ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిస్తారా? అది ఆ సమస్యలు ఏమొస్తాయి? సమస్యలు కోకోలలో ఒక రోజులో, ఒక రాత్రిలో, ఓవర్ నైట్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది ప్రభుత్వం కూడా. కానీ మీరు తీసుకున్న అర్జీలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాజీ ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత నిధులతో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన వినతుల సమస్యను పరిష్కరిస్తారా? లేదా మా ప్రభుత్వానికి పంపిస్తారా? మీరు శాసనసభకు రావట్లేదు కదా, లేకపోతే మేమే పంపిస్తే ఆ అర్జీలన్నా ఇస్తారా? అంటే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాకైనా పరిష్కరితాకైనా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే. కానీ ఆ అసెంబ్లీకి రానని అలగటం పరాకాష్ఠగా భావిస్తున్నా. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాని మీరు మిగతా 10 మంది శాసనసభ్యులు వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి. అసలు ఈ అసెంబ్లీని మనం చూస్తామా, ఊరినే ఎలక్ట్ అయ్యి ఒక్కసారి కూడా సభకు వెళ్లకుండా రిటైర్ అయిపోతామా అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని రాని మీరు లోక్సభలో 4 ఎంపీలు ఉంటే లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభలో మీకు ఏమన్నా ప్రతిపక్ష హోదా ఉందా? లేదా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీరు, ఢిల్లీలో ఒక తీరు నడపడం దిగజారిన రాజకీయ విలువకి మీ పార్టీ అర్థం పడుతుందని నేను భావిస్తున్నా. మానేస్తే అన్నిసార్లు మానేయాలి. మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి. అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు 11 సీట్లు ఎక్కడిచ్చారు? 4 సీట్లు లోక్సభలో ఇచ్చారు. అట్లాంటి మీరు లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అలాగే నేను చెప్పినట్టు డిబేట్కి ఫస్ట్ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజున మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ ఆర్థిక పరిస్థితి ఖజానాని మీరు ఎలా అప్పచెప్పారు? 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సమస్య ఎప్పుడూ చూడలేదంటే అది మీ పాలనకి అర్థం పడుతుంది. అది దయచేసి తెలుసుకోవాల్సిందిగా మీడియా సోదరుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నా. అలాగే మొన్న వరదలు వచ్చినప్పుడు మీ పార్టీ ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. 16 మంది పోటీ చేస్తే సింగనగర్లో కానీ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో కానీ మీరు వచ్చారా? కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థులను అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చి అలా వెళ్ళిన పరిస్థితి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా. సెక్రటేరియట్కి మీరు ఎన్నిసార్లు వచ్చారని అడుగుతున్నా మీ పరిపాలన 1825 రోజుల్లో. అలాగే వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రులు కూడా చూసాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు 74 సంవత్సరాల వయసులో వర్క్ ఫ్రమ్ సైట్ కానీ వర్క్ ఫ్రమ్ బస్ కానీ ఇలా పనిచేసింది మీరు కనపట్టలేదా? మీరు చూడలేదా? లేదా కనపడినా చూడనట్టు నటిస్తున్నారా?
ఆ రోజున శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి కారణమై ఆయన భీషణ ప్రతిజ్ఞ చేసి నేను అసెంబ్లీకి రానన్నాడు, కానీ 23 సీట్లు ఇచ్చారు కాబట్టి నేను అసెంబ్లీకి రానని ఎప్పుడూ ఆయన చెప్పలా. కమ్యూనిస్ట్ పార్టీ యోధులు ఒకళ్ళో ఇద్దరో శాసనసభకు ప్రాతినిధ్యం వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు ప్రతిపక్ష హోదా ఉందని వచ్చేవాళ్ళ. కనీసం మీరు నిజాలు గుర్తెరిగి ప్రజలను అవమానించకుండా, శాసనసభను అవమానించకుండా, ప్రజాస్వామ్యాన్ని అవమానించకుండా, ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇవ్వకుండా ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సభానాయకుడిగా ముఖ్యమంత్రి సభను నడుపుతుంటే ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నప్పుడు ప్రతిపక్ష సభ్యులు మిమ్మల్ని కూడా ఎలక్ట్ చేసుకున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే, పులివెందుల నుంచి మిమ్మల్ని ఎన్నుకుంటే, మిగతా 10 సీట్ల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళని మీరు అవమానించడం కాదని నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నా. మీ హయాంలో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి? దావోస్ని కామెడీ చేసిన పరిస్థితి, కోడిగుడ్లు తాటితో పోల్చి. నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చిన పరిస్థితి నిజం. వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి నుంచి మామూలు ఫోన్లు మాట్లాడే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు ఈ గవర్నమెంట్ మారినాక మామూలు ఫోన్లో మాట్లాడే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదని అడుగుతున్నా. అలాగే మీకు 1950 తర్వాత తక్కువ అభివృద్ధి చేసి మీ అభివృద్ధిని మేము అటకెక్కించామని చెప్పడం హాస్యాస్పదంగా నేను భావిస్తున్నా. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాక పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా 58 రోజులు ఆమర నిరాదీక్ష చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తర్వాత కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఇది కారణమైంది. అలాంటి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు గురించి, తెలుగు మీద దాడి చేద్దాం అనుకునే ఉద్దేశం ఒక రాజకీయ పార్టీ అధినేతగా, ఒక రాజకీయ పార్టీగా మీకు కూడా మంచిది కాదని మీకు సూచిస్తూ, మీరు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, కానీ ఏ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన రోజున ఏ జిల్లా పరిషత్ హై స్కూల్లో అయినా, ఏ స్కూల్లో అయినా ఒక ఇంగ్లీష్ టీచర్తో అన్ని సబ్జెక్టులు ఎలా టీచ్ చేద్దాం అనుకున్నారో అనేది గత ప్రభుత్వ తెలుగు తక్కువతనానికి పరాకాష్ఠగా నేను భావిస్తున్నా. అలాగే ఇప్పుడు మళ్ళీ సాక్షిలో ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు, బాబు మార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికలో తెలుగు గురించి మాట్లాడతారు. అలాగే తెలుగుని ఎన్టీ రామారావు తెలుగును స్పృశించి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమల్లో ఆ రోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే రాష్ట్ర గీతాన్ని శంకరాబాడి సుందరాచార్య గారు రాశారు. దాన్ని ప్రాచుర్యం కల్పించింది ఎన్టీ రామారావు గారు. కృష్ణదేవరాయలు తెలుగుదనేల దేశంపు తెలుగుది ఎన్టీ రామారావు గారు వల్లే జనబాహుల్యంలో ప్రచారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి కూడా మన దేశం సినిమాతో మొదలుపెట్టి నా దేశం సినిమాతో సినిమాలు ఆపేసి ఈ పార్టీ పెట్టినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అని పెట్టిన పరిస్థితి. తెలుగు మీద తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరి ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది, ఎప్పటికీ ఇలాగ ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రం మాతృభాష ఉండాల్సిందనేది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అభిమతం. దీంట్లో రెండో ప్రశ్నకు ఆస్కారంగానే అవకాశంగానే లేదు. కానీ మీరు మాత్రం ఈ సాక్షి పేపర్ చూడండి, తెలుగులో ఉంది. ఈ పేపర్ సాక్షి పేరు తెలుగులో ఉంది. తెలుగు వాళ్ళ మనస్సాక్షి సాక్షి అని మీ కొటేషనో కోటో అది కూడా తెలుగులో ఉంది. మీరు సాక్షి పేపర్ని ఇంగ్లీష్ పేపర్కి మార్చదలుచుకున్నారా? సాక్షి టీవీని కానీ విట్నెస్ అని పేరు మారుతారా సాక్షిని? అంటే ఏది పడితే అది మాట్లాడటం బాధాకరం. నేను రాజకీయ విమర్శగా చేయట్లేదు, కానీ మనం మాట్లాడేటప్పుడు ప్రజలకు ప్రాతినిధ్యం వచ్చినప్పుడు కనీస విలువలతో రాజకీయం చేయాలి. మీరు గతంలో బూతులు తిట్టే వాళ్ళకి, పరికమాల వాళ్ళకి మంత్రులు ఇచ్చి ఈ 11 స్థానాలకు పరిమితం అయిపోయారని ప్రతి ఆంధ్రుడు చర్చించుకునే పరిస్థితి. తెలుగు భాష మీద మేము దాడి చేయాల. తెలుగు భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 55 నుంచి మీ ఒక్క ప్రభుత్వమే తెలుగు భాషకి నగుబాటుకు గురైంది. తెలుగు భాషని వేరే పదాలు మాట్లాడటం, వేరే బూతులు తిట్టడం, తెలుగు భాషని తెలుగు బూతులు మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చిందంతా గత వైసీపీ ప్రభుత్వం కాదా అని కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా ఒప్పుకునే నిజం ఇది. అలాగే జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో కానీ, సింగనగర్లో కానీ వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతం. అక్కడ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఆళ్ళ గాలికి వదిలేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వైసీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళని వీళ్ళకి సర్వీస్ చేయొద్దని ఆయన రాళ్ళు అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి పనిచేసి బట్టి 11 రోజులు కలెక్టరేట్లో ఉన్న పరిస్థితి. అలాగే ఈ తెలుగు మీద ఇలాంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు కూడా ఇవాళ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎవ్రీ 2 years జరిగేది. ఇందిరాదత్ గారు కేసీపీ, నేను ఆ స్కూల్లో చదివా. ఆ సభల మీద విమర్శించే స్థితికి మీరు దిగజారొద్దని మీకు సూచన చేస్తూ, అలాగే ఈ వర్క్ ఫ్రమ్
హోమ్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ హౌస్ అనేది కాలం చెల్లిని ఇక ప్రజల్లోకి రమ్మని కోరుతూ రాష్ట్ర శాసనసభను అవమానించకుండా రాష్ట్ర ప్రజలను అవమానించకుండా అసెంబ్లీకి రమ్మని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని మీ మీడియా ద్వారా కోరుతున్నా.